నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? కానీ ఈ పెద్దోళ్ళున్నారే అర్థమే చేసుకోరు. ఎప్పుడు ఆటలేంట్రా అంటూ వీపు విమానం మొత్తం మోగిస్తూ స్కూల్కి పంపిస్తారు. అది నాకు నచ్చలేదు. అందుకే నేను రేపు పొద్దున ముఖ్యమంత్రినైతే పిల్లలెవరిని చదవమనకూడదు, స్కూల్కి వెళ్ళమనకూడదు, కేవలం ఆడుకోవాలి, అన్ని రకాల వంటలు తినాలి అని ఒక రూల్ పెడతాను. పర్లేదురా బుజ్జి, నీ కల కలగానే మిగిలిపోతుంది. అదేంటలా అన్నావు? ఇలా ఆలోచించేవాడు సీఎం కాదు కదా, కనీసం వార్డ్ మెంబర్గా కూడా కాడు. ఇప్పుడు మై సిస్టర్ భూమి. నీ మనసు ఒక పుస్తకం అయితే అందులో ఏం రాస్తావో చెప్పు. ఇది నా వల్ల కాదు, నేనేమీ చెప్పలేను. అదేంటి, ఎవరి చీటీలో ఏది రాసుంటే అందరూ అదే చెప్పారు కదా, మరి నీ చీటీలో వచ్చింది నువ్వు చెప్పు. నా వల్ల కాదక్కా, నేను చెప్పలేను. చూడు భూమి, చెప్పలేను అని భయపడితే భయం మాత్రమే మిగులుతుంది. నీ మనసేంటో రాయమన్నారు, అది అందరికీ చెప్పటానికి భయపడాల్సిన అవసరమేముంది? నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ధైర్యంగానే ఉండాలి, అందరిలోనూ ధైర్యంగా మాట్లాడాలి అని. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా చెప్పు. అవును భూమి, మేమందరం ఉన్నాం కదా, చెప్పు. అసలు నాకంటూ ఒక మనసుందని నాకు తెలిసే అవకాశమే లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వొక మాట నిలబెట్టాలి అని మా అమ్మమ్మ చెప్పేది. అది తప్ప నా మనసు ఇది అని చెప్పే అవకాశమే నాకు లేదు. నువ్విది చెయ్యి, నువ్విలాగే ఉండు, నీ జీవితం ఇది అని అందరూ చెబుతూ ఉంటే నేను విన్నాను తప్ప నేనేంటో నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయాను. నువ్వేంటో నీకు తెలియాలి, నీ గురించి నువ్వే ఆలోచించాలి అని నాతో చెప్పిన ఒకే ఒక్క మనిషి జానకి. అందుకే తనని నేను అక్క అని పిలుస్తున్నాను. తను కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుంటుంది. కానీ నా మనసు అనే దాని గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. అందులో ఏముంది అని ఎవ్వరూ అడగలేదు. వారు అనుకున్నది నాకు చెప్పారు, అది నేను చెయ్యాలి అని శాసించారు. అదే జరుగుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఒక ఆడపిల్లకి ఇంతకు మించిన శాపం ఉండదు. నీకు ఇష్టమా అని అడగకుండా ఇది మా ఇష్టం, నువ్వది చెయ్యాలి అని చెప్పి ఇదే శాసనం అంటే ఏ ఆడపిల్ల కూడా తన మనసుని బయటికి చెప్పలేదు. తనలో ఉన్న బాధని తనే భరిస్తూ ఉంటుంది, తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది. అందరి కోసం ఆడపిల్ల బ్రతకకూడదు, తన కోసం తను బ్రతకాలి అని జానకి చెప్పిన మాటలు విన్నప్పుడు ఎంత బావుంటాయో. కానీ అవి నా జీవితంలో ఆచరణలో ఉండవు అని తెలిసినప్పుడు అంతే బాధగా ఉంటుంది. నా ఇష్టంతో ఎవ్వరికీ పని లేదు, నా ఇష్టాన్ని ఎవ్వరూ తెలుసుకునే అవకాశమూ లేదు. అందుకే చివరికి నాకు ఏది ఇష్టమో నేను చెప్పలేని పరిస్థితి, నాకే తెలియని పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడు నా జీవితాన్ని రాసేశాడు. దాంట్లో
మార్పు ఉండదని చెప్పేశారు. నోరు మూయ్, 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 మూయ్.